తల్లి కడుపులోనే పరీక్షిత్తు దగ్ధమైపోయి కృష్ణుని దయతో మళ్ళీ పుట్టాడు. బలవంతుడై చక్కగా ప్రజల్ని రక్షిస్తున్నాడు. కృష్ణుడు లేకపోవటం చేత ప్రజలు కాపరిలేని గొర్రెల వలె ఆపద పాలయ్యారు. లోకమంతా చికాకు పడింది. దుష్టులు దొంగలు ఎక్కువయ్యారు. ఇంత కష్ట సమయంలో కూడా మన రాజు సమదృష్టితో ప్రజల్ని పరిపాలిస్తున్నాడు. అయ్యో, ఈ చిన్న ద్రోహానికి రాజును తిట్టవచ్చునా, శపించవచ్చునా కుమారా? నీ చేత మనకిప్పుడు పాపం కలిగింది. రాజులేని రాజ్యంలో బలవంతుడు బలహీనుల యొక్క సంపదల్ని అపహరిస్తాడు. జారులు చోరులు సంచరిస్తారు. ప్రజలలో పరస్పర కలహాలు పెరిగిపోతాయి. వైదికమైన వర్ణాశ్రమాచార ధర్మాలన్నీ నశిస్తాయి. పుత్రా, భారతవంశజుం పరమభాగవతున్ హయమీధయాజి నాచారపరున్ మహానయ విశారదు రాజకులైకభూషణున్ నీరముగోరి నేడు మన నేలకు వచ్చినయర్థి భక్తి సత్కారము చేసి పంపజనుగాక శపింపగ నీకు ధర్మమే. భారతవంశంలో పుట్టిన పరమభాగవతుడు, అశ్వమేధం చేసిన ఆచారపరుడు, చక్కని నీతిమంతుడు, రాజవంశాలంకారుడు అయిన మహారాజు మన దగ్గరకు వస్తే భక్తితో సత్కరించి పంపాలి గాని శపించడం నీకు ధర్మం కాదు అని శమీకుడు శృంగితో అన్నాడు. జై శ్రీకృష్ణ.